కాకినాడ జిల్లా గొల్లప్రోలు మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ కార్మికులకి ప్రత్యేకించి కాలనీ ప్రకటించాలని, అలాగే నిరుపేదలకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మంగళవారం ఏఐటీయూసీ నాయకులు సారా రామకృష్ణ, గొల్లప్రోలు మున్సిపల్ కార్మికులు స్థానిక ఇళ్ల స్థలం బాధితుల సమస్యలు అడిగి తెలుసుకుని ఆర్జీలు రాయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు సారా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం జగనన్న కాలనీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందని, ఇంకా చాలా మంది నిరుపేదలు స్థలాలు అందని వారు ఉన్నారని, వారందరి గురించి సిపిఐ పార్టీ కార్మిక సంఘాల నాయకులు దరఖాస్తు సేకరణ చేసి సచివాలయాల్లో సబ్మిట్ చేయడం జరిగిందని, ప్రభుత్వం ఈ దరఖాస్తులు సత్వర పరిష్కారం చూపాలని, అలాగే మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక కాలనీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ మేము కార్మిక సంఘాలుగా కోరేది ఒకటే, మీరు అవకాశం రద్దు చేస్తే దానికంటే మెరుగైన పద్ధతి ఏదైనా ఉంటే అది ఆ పద్ధతిలో ఈ కార్మికుల్ని అవకాశం కల్పించాలి తప్ప ఇలా పెండింగ్లో పెట్టి కార్మికులను బాధ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవాళ తల్లికి వందనం అందరికీ పడ్డాయి. ఇవాళ ఈ కార్మికులకి పడపోవడంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. వీళ్ళు ఉదయాన్నే లేచి ఈ చెత్తతో సహవాసం, నీటితో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ పరిసరాలన్నీ క్లీన్ చేసి పరిశుభ్రంగా ఉంచుతారు. ఇలాంటి కార్మికులకి సంక్షేమ పథకాలు వేయడంలో మీకు ఇబ్బంది ఏంటని ఇవాళ కార్మిక సంఘాలుగా అడుగుతున్నాం. ఎందుకంటే కార్మికుల జీవితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాళ్ళకి కనీస వేతనం లేదు, వయసులో అయిపోతున్నా పర్మనెంట్ చేయలేదు. ఇలాంటిదప్పుడు వీళ్ళకి మెరుగైన పద్ధతి ఒకటి తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో తెలుసో తెలియక హామీ ఇచ్చి 5 సంవత్సరాల కాలం గడిపిపోయాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చింది. మంచి అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టున్నారు. ఇలా కార్మికులకి న్యాయం చేయడంలో ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు కష్టపడే వారికి కనీస వేతనం పర్మనెంట్ లాంటి చూడడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని అడుగుతూ ఉన్నాం. ఇవాళ కార్పొరేట్ శక్తులకి దోచిపెడతా ఉన్నారు. కార్పొరేట్ల వ్యవస్థలకే లక్షల రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అలాంటిది కష్టపడే కార్మికుడికి మీరు సంక్షేమ పథకాలు కానీ, జీతాల పెంపు కానీ, పర్మనెంట్ కానీ ఎందుకు చేయడానికి ఆలోచిస్తున్నారని మేము కార్మిక సంఘాలుగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరం మేము పారిశుద్ధ కార్మికులకి, అవుట్సోర్సింగ్ కార్మికులకి ఒక కాలనీ ఒకటి ఏర్పాటు చేయాలని ధర్నాల ద్వారా, దీక్షల ద్వారా ఇలా మేము ప్రతిపాదన పెట్టాం. ఆ ప్రతిపాదన ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. మేము కార్మికుల నుంచి అర్జీలు సేకరించి ఆన్లైన్ ప్రాసెస్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తక్షణమే వీళ్ళకి సంక్షేమ పథకాలు వాళ్ళకు వర్తింపజేసేలాగా తల్లికి వందనం ఇప్పుడు దరఖాస్తులు సేకరణని పెట్టారు. తక్షణమే ఆ దరఖాస్తులు తీసుకుని వాళ్ళకి తల్లికి వందనం పడేలాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తాము.